ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. ఇందులో వచ్చేసి దుర్యోధనుడు చెప్తున్నాడు ఏమని, శకుని దుర్యోధనుడు ఇద్దరు కూడా ఈ మన ఇంద్రప్రస్థం ధర్మరాజు వారి దగ్గర నుంచి వస్తున్నారు కదా. చాలా డల్గా ఉన్నాడు దుర్యోధనుడు. ఏమైంది అల్లుడు, ఏంటి అది అని అడుగుతున్నాడు. అప్పుడు మామ, గొప్పవాడిన అర్జునుని యొక్క అస్త్ర ప్రతాపం వలన గెలిచిన యుధిష్ఠిరుని వశమైనటువంటి ఈ భూమిని అంతటిని చూచి, దేవతలలో మిక్కిల తేజస్వనుడిని ఇంద్రుడు చేసిన యజ్ఞంలాగే జరిగిన యుధిష్ఠిరుని యజ్ఞం చూచి అసహనంతో రాత్రి పగళ్ళు గ్రీష్మ ఋతువులో కొద్దిగా ఉన్న నీరు ఆవిరైపోతున్నట్లుగా పూర్తిగా దహించుకుపోతున్నాను. చూడు, సాత్వత వంశీయుడైనటువంటి కృష్ణుడి చేతిలో శిశుపాలుడు మరణించాడు, కానీ అక్కడ దానికి ఎవరూ ప్రతీకారం తీర్చుకోలేకపోయారు. పాండవుల నుండి పుట్టిన అగ్నిలో దగ్ధులైనటువంటి రాజులు ఆ అపరాధాన్ని క్షమించారు. లేకుంటే అంత అన్యాయాన్ని ఎవరు సహించగలుగుతారు? ఆ మహత్కార్యం వాసుదేవుడు అనుచితంగా చేశాడు. మహాత్ములైనటువంటి పాండుపుత్రుల ప్రతాపం వలన అది సిద్ధించింది. అవును, మరి పన్నులు చెల్లించే వైశ్యుల వలె రాజులందరూ అనేక రకాల రత్నాలను తెచ్చి రాజైనటువంటి కుంతిసుతుని సేవించారు. పాండవుల వద్దకు చేరి మిరుముట్లు గొలిపి ఆ సంపదను చూచి అసూయపడి దహించుకుపోతున్నాను. ఇలా కావటం ఉచితం కాదు. ఇలా నిశ్చయించుకొని అతడు అగ్నిచేత దహింపబడుతున్న వాని వలె తిరిగి గాంధర్రాజు శకునితో ఇలా అన్నాడు, అగ్నిలో ప్రవేశిస్తాను, లేదా విషం తింటాను, లేదా నీటిలో మునుగుతాను, కానీ బ్రతికి మాత్రం ఉండలేను. శత్రుల వృద్ధిని తన హీనదశను చూచి ఈ లోకంలో ఏ బలవంతుడు సహించి ఊరుకోగలడు? శత్రువులకు సంక్రమించినటువంటి ఆ సంపదను సహిస్తున్న నేను స్త్రీని కాను, స్త్రీ కాకుండా పోను, పురుషుడిని కాను, పురుషుడిని కాకుండా పోను. ఇది అంటారు చూసారా, ఇప్పుడు మగోడు ఆడదానివిరా అంటారు కదా. ఇటువంటి వాటి నుంచి ఇది వచ్చిందనమాట. అంటే మగోడు అయినట్టయితే ఎలా ఉండాలా? పౌరుషత్వం ఉండాలా? శత్రువు వచ్చేసి ఆ రకంగా సంపత్తో తులతూగుతుంటే అది చూసి నేను ఎలా ఊరుకోవాలి? నా వల్ల కాదు. ఈ భూమండలానంతటిని కూడా జయించి ఆ భూమండలాధిపత్యాన్ని, అటువంటి సంపద కలిగి ఉండటాన్ని, అటువంటి యజ్ఞాన్ని చూచి నా వంటి వాడు ఎవడూ తప్పించడు. ఆ రాజలక్ష్మిని తేవడానికి నేను ఒక్కడనే ఆసక్తుడిని, సహాయకులు ఎవరూ కనపడటం లేదు, కనుకనే చావాలని తలపోస్తున్నాను. సో ఆ సంపద ఏదైతే ఉందో ధర్మరాజు దగ్గర మొత్తం సంపాదించాలి, నేను తీసుకోవాలా. కానీ ఎలా? నా ఒక్కడి వల్ల కాదే. కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుని వద్ద ఉన్నటువంటి ఆ అక్షయమై విశుద్ధమైన సంపదను చూచి దైవమే గొప్పదని, పురుష ప్రయత్నం నిరర్ధకమని అనుకుంటున్నాను. పూర్వం నేను యుధిష్ఠిరుని నాశనం కొరకు ప్రయత్నం చేశాను. అదంతా దాటుకుని అతడు నీటిలోని తామరలా వృద్ధి పొందాడు. కనుకనే దైవం గొప్పదని, పౌరుష నిరర్ధకమని అనుకుంటున్నాను. భారత రాష్ట్రులు హాని పొందుతున్నారు. దట్ మీన్స్ ధృతరాష్ట్ర యొక్క కొడుకులు. పాండవులు నిత్యమూర్తి పొందుతున్నారు. ఆ సంపదను, అటువంటి సభను, రక్షకుల యొక్క పరిహాసాన్ని చూచి నేను అగ్నిచేత దహింపబడుతున్నట్టుగా పరితపిస్తున్నాను. మామ, అసహనంతో మిక్కిలి దుఃఖితుడైనటువంటి నాకు మరణించడానికి అనుజ్ఞ ఇవ్వు. నా ఈ అవస్థను ధృతరాష్ట్రునికి నివేదించు. నేను చచ్చిపోయాక వెళ్ళి మా నాన్నకి చెప్పు అని శకుని అన్నాడు. మరి శకుని ఏం చెప్పాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.